అంటే మన జీవితంలో ఆయన మనకి ఆయుష్ని ఇచ్చినందుకు, రెండవది ఆరోగ్యం ఇచ్చినందుకు, మూడవది ఆయన ఇచ్చిన సమస్తాన్ని భద్రంగా కంచె వేసి కాపాడుచున్నందుకు. అందుకే ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా స్తుతికూడికి ఏర్పాటు చేసుకోవటం ద్వారా దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రాత్రి ఒక మాట మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనం గుర్తు చేసుకుందాం. చూడండి, ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులయ్యున్న అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట. భక్తుడు తన దగ్గరికి వచ్చిన తన మనమ సంతతిని, తన కడుపును పుట్టిన తన కుమారుణ్ణి చూచి భక్తి కలిగిన యాకోబు గారి మాట చెప్తా అంటున్నాడు. యాకోబు బాగా వృద్ధాప్యానికి వచ్చాడు. కరువు తనున్న ప్రాంతంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకొని ఆ ఐగుప్తు దేశానికి మొత్తానికి బిడ్డలను పంపించటం, అక్కడ సరుకు తీసుకురావటానికి, అక్కడ ధాన్యం కొనుక్కోవటానికి ఆ పిల్లలను పంపిస్తే యోసేపు తన తోడబుట్టిన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు మాత్రం యోసేపుని గుర్తుపట్టల. అమ్మినోళ్ళు వాళ్ళే, గోతిలో పడేసిన వాళ్ళే, కీడు చేసిన వాళ్ళే. అయినా సరే యోసేపుకు ఎంత మంచి మనసు అనంటే ఆ శత్రువులుగా చంపచూచిన వాళ్ళనే మరలా తోడబుట్టినోళ్ళని, ఎంత కాదన్నా ఒక తల్లి బిడ్డలు ఒక తండ్రి బిడ్డలు అని చెప్పి మరలా ఆప్యాయంగా అనురాగంగా అక్కడ కొన్ని విషయాలు జరుగుతాయి. చివరికి విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు భయపడతారు. అమ్మో, యోసేపు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, రాజు తర్వాత రాజు పరిస్థితులుగా కనపడుతున్నాడు, ఒక్క దెబ్బకి మన తల కొట్టేపిస్తాడేమో అని భయపడతంటే ఆయన అంటాడు, అభయం ఇస్తాడు, మీరేం భయపడొద్దు, ఆ రోజు మీరు నన్ను నమ్ముకున్నారు, నా కీడు చేశారు, ఆ కీడు దేవుడు నాకు మేలుగా మార్చాడు. ఈరోజు మీ అందరికీ ఓ ముద్ద పెట్టడానికి దేవుడు నాకు స్థితిని ఇచ్చాడని చెప్పి ఓదారుస్తాడు. అంత అయిపోయిన తర్వాత తన మనవి ఐగుప్తు రాజు అయ్యున్న ఫరోకు చెప్పుకుంటాడు. యోసేపు గారు వెళ్ళి, అయ్యా వీళ్ళందరూ నా తోడబుట్టినోళ్ళు అయ్యా, అంతేకాదు నన్ను కన్న తండ్రి కూడా ఉన్నాడయ్యా అనంటే అందరిని తీసుకొచ్చి నీకు నచ్చిన ప్రాంతంలో ఉందో తెప్పించేసుకో ఇక్కడికి అని అంటాడు. వచ్చిన తర్వాత ఆయన బాగా ముసలివాడైపోయాడంట. 48వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. ఏం చెప్పారంట? మీ నాన్నకు బాగుండలేదయ్యా, మీ నాన్నకు ఆరోగ్యం బాగుండలా, మొత్తానికి కాయిలా పడ్డాడు, మొత్తానికి మంచం పట్టాడు అని చెప్తే వెంటనే ఏం చేశాడనంటే, యోసేపుకు ఐగుప్తు దేశంలో దేవుడిచ్చిన పిల్లలు ఉన్నారే ఆ మనష్షే ఎఫ్రాయిములను తీసుకొని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అయ్యానంటే ఆ పెద్ద ఆయన దేవుని చేత దీవించబడ్డాడని. అప్పుడప్పుడు మనం కూడా దేవుని సేవకుల చేతులలో పిల్లల్ని ఎందుకు పెడతాం? సుమియోను అని ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వారు జన్మించిన కొన్ని దినాలకు తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెట్టారు? ఆయన చేతులలో పెట్టారు. వెంటనే ఆయన బాలుడగు యేసుని ఎత్తుకొని అంటున్నాడంట, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో నీవు పోనిచ్చున్నావు. చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలోనికి రావాలి.
ఆలయంలోనికి రావాలి, మందిరంలోనికి రావాలి. అట్లాగనే మనం చూస్తున్నాం. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేశాడనంటే, నువ్వు దీవించబడినోడు నాయన, నీ ద్వారా పిల్లలు మేము దీవించబడ్డాం, అంతేకాదు ఇప్పుడు నీకు మనము సంతతి, నాకు పిల్లలను దేవుడిచ్చాడు, ఇదిగో ఈయన మనష్షే, ఈయన ఎఫ్రాయిము, వీళ్ళని దీవించండి, మీ చేతులు వీళ్ళ మీద ఉంచండి అని అంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. చివరికి అంటున్నాడు, ఏమనంటాడో తెలుసా? 13-14 వచనాలలో చూస్తే పెద్దోడి మీదేమో ఎడం చేయి పెడుతున్నాడంట, చిన్నోడి మీదేమో కుడి చేయి పెడుతున్నాడంట. అసలు చాలా బాగుంటుంది అసలు ఆయన సంగతి చదువుతూ ఉంటే. మనం ఈ ఏడ చదువుతాం, ఏమన్నా న్యూస్ పేపర్లో పక్కేళ్ళ సంగతిలో ఎదుటింటోళ్ళయో ఈ అయితే బలి చదివేస్తారు. మీరు ఈ మధ్య స్టేటస్లు కూడా బలి చదివేస్తున్నారుగా. ఎవరికన్నా రాయేయాలనంటే నచ్చిన స్టేటస్లో ఒక వాక్యం చూస్తే దెబ్బకు పెట్టేసేయటం, ఇంకంతే. అసలు లేవగానే ఫోన్లో చూడాల్సింది దీవెన వచనం. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు పెంట కుప్పగా మారునుగాక, నీ ఇల్లు రాళ్ళ దెబ్బగా మారునుగాక. వాక్యాలు ఉంటాయి. మతిలేనుడు పెట్టాడు, గతి లేక నువ్వు పెట్టడం ఎందుకు? బైబిల్ చదువుకొని నువ్వు కూడా శ్రేష్టమైన ఒక వాగ్దానాన్ని పెట్టాలి. ఏది దొరికితే అది కంటికి ఒక సీను, ఒక మంచి సీనరీ కనపడితే, బ్యాక్గ్రౌండ్ మంచిగా నచ్చినట్టు కనపడితే వాక్యం నీకు నచ్చాల్సిన అవసరం లేదా? దీవెన పదం అవసరం లేదా? వేకునే లేచి ఎవరన్నా నువ్వు పెట్టిన స్టేటస్ చూస్తే కృంగిన వానికి ధైర్యం రావాలి, నలిగిపోయే వారికి ఊరట కలగాలి, ధైర్యం చెడకూడదు. అట్లాగ ఉండాలి మనం పెట్టే కదండి. కొంతమంది అయితే కేవలం వేరే రీతిగా పెడతారు. దెయ్యం అట్లా ఆడుకుంటూ ఉంటుంది. కొంతమందిని మనం ఏం చేయలేం, కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని మాత్రం మంచిగా ఆడుకోను గాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు భక్తుడు ఇప్పుడు అంటున్నాడంట, యోసేపుతో తన పిల్లలను తీసుకొచ్చినప్పుడు, అయ్యా ఏ దేవుడైతే నాకు మేలు చేశాడో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న కిరణ్ కుమారుల కుటుంబానికి కానీ, మీకు నాకు మన కుటుంబాలకు కానీ ఇవే మూడింటిని దేవుడు మనకు ఆశీర్వాదంగా దయచేస్తాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కష్టాలలో, నా ఇరుకులలో, నా ఇబ్బందులలో, నా శ్రమలలో, సమస్యలలో అన్నీ బాగున్నప్పుడు, ఏమీ బాగోలేనప్పుడు కూడా ఏ దేవుడైతే నన్ను నడిపించాడో ఆ దేవుడు నిన్ను నీ పిల్లలను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. ఓ వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే, ఓ వ్యక్తి ఈ దేవుని అలాగును నమ్ముకుంటే ఆ దేవుడు చేసే పని ఏంటనంటే ఆయన నిన్ను నడిపిస్తాడు, రెండవది పోషిస్తాడు, మూడవది సమస్తమైన కీడులలో నుంచి తప్పిస్తాడంట. 1-2 కాదు. మనం 1-2 తప్పించి పదాకి ఇదే పనే ఏంటి కుదరదు నాకు అని అంటాం. కానీ దేవుడు అట్లా కాదంట, సమస్త విధములైన కీడుల నుంచి తప్పిస్తాడు. ఆయన నడిపించే దేవుడు, పోషించే దేవుడు, కీడులన్నిటి నుంచి తప్పించే దేవుడు. యాకోబు భక్తుడు అనుభవించాడు. యాకోబుగా ఉన్నప్పుడు శ్రమలు, కష్టాలు దేవుడు ఆశీర్వదించి ఇజ్రాయేల్ అయ్యాక అనుభవాలన్నీ చెబుతున్నాడంట. దేవుడు నడిపించిన తీరుతెన్నులు, దేవుడు పోషించిన తీరుతెన్నులు, దేవుడు కీడుల నుండి తప్పించిన అనుభవాలన్నీ తన పిల్లలకి చెప్తున్నాడంట. యోసేపుకు చెప్తున్నాడు. ఈరోజైనా నువ్వు చెప్పావా? అసలు యోసేపుకి పోషణ గురించి అవసరం లేదు, ఆయనే కొంతమందికి పెడుతున్నాడు. అప్పుడప్పుడు మీరు అనుకుంటారు, అసలు పాస్టర్ గారికి మనం ఇవ్వకపోతే లేదు, ఈయన మనల్ని దీవించటం ఏంటి? మరి అదేగా వాక్యంలో ఉన్న సూత్రం. దేవునికి స్తోత్రం. యాకోబు గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ తినడానికి ఏమీ లేదు. కొడుకులను పంపించాడు. ఐగుప్తులో ధాన్యం ఉందంటరా, అరే అబ్బాయిలో మీరు వెళ్ళిపోయి అక్కడ ఈ సొమ్మిచ్చి కొనుక్కొని రండి అన్నాడు. కొనుక్కొని రండి అన్నాడు. ఈయనకు తినటానికి ఒకటి లేదు, కానీ ఏం చెబుతున్నాడంట, వాళ్ళని దీవిస్తున్నాడంట. యోసేపుకి ఏమన్నా తక్కువ పోషణ? ఆయనే కొన్ని దేశాలకు పెడుతున్నాడు, కొన్ని దేశాలకే పెడుతున్నాడు. కాస్త ఆగాలి. దేవుడు నీకు మేలు చేసి ఒకవేళ నువ్వు తింటూ నీ పిల్లలకి, నీ పక్క వాళ్ళకి, వెనకోళ్ళకి అందరికి పెట్టే స్థితి ఇచ్చాడు అనుకో, వెళ్ళండి, గుడ్, మంచిదే. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్న ఆదివారం చెప్పుకున్నాం, సేవకుని పని ఏంటంట, మందిరం ద్వారం దగ్గర కనిపెట్టుకోవాలి. దీపము, ధూపము, నైవేద్యం. మందిరానికి పోయే వాళ్ళని ఏం చేయాలంట? విచారణ చేయాలి. ఎవరే బాధతో వచ్చారో, ఎవరే కష్టంతో వచ్చారో వాళ్ళు చెప్పలేకపోయినా వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ ముఖవర్చస్సును చూసి తెలుసుకొని మధ్యవర్తిగా దేవునికి ఏం చేయాలి సేవకుడు? అది దేవునికి చెప్పాలి. వాళ్ళ తరపున, వాళ్ళ పక్షాన దేవునికి బలులు అర్పించాలి. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నడిపించే దేవుడు. ఈ రాత్రి
కుమారి కిరణుల కుటుంబాన్ని ఎంతకాలం నడిపించాడు. చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేశాడు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అయ్యేదాకా నడిపించాడు. భార్యాభర్తలుగా కుటుంబంగా కట్టిన తర్వాత బిడ్డలతో దీవించి నడిపించాడు. ఈ రోజున ఆ బిడ్డలు కుటుంబం పోషింపబడటానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు తోడయ్యుండి వాళ్ళని నడిపించాడు. మరి మనల్ని కూడా నడిపించాలి దేవుడు. ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపించితే మనం ఎట్లాగ నడవాలో తెలుసా? ఆదికాండం 5వ అధ్యాయంలోనండి ఒక మాట గుర్తు చేస్తాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుంటుంటే ఎంత మంచి మాట అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తాడు అని అంటే, అదిగో హనోకును గురించిన విషయం ఆయన గుర్తు చేస్తారు. మన పితరుడై ఉన్న హనోకు గారి పరిస్థితి, హనోకు గారి యొక్క అనుభవాన్ని ఆయన గుర్తు చేస్తూ అంటాడు. ఎంత చక్కగా చెప్తాడో తెలుసండి. 22వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 21 నుండి చదువుతున్నాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను ఏం చేశాడంటే అండి, ఎవరితో నడుస్తూ? మరి ఈ మధ్య కొంతమంది దేవునితో నడుస్తా భర్తకు అన్నం పెట్టలేదంట, భార్యని ఏం చూడలేదంట. దేవునికి స్తోత్రం. అదేమంటే ఉపవాసం దేవునితో నడుస్తున్నా, నువ్వే వండుకో నువ్వే పెట్టుకో, ఎవరు చూడరులే, గ్యాస్ స్టవ్వేగా అంటుంది మొన్న ఒక ఆమె. మరి నా చెవులే అటువంటి వాళ్ళే అంటాయి. జాగ్రత్త, అట్టనమాకండి. ఇంకొంతమంది ఇల్లు ఉడవరంట, ఏం చేయరంట. అదేమన్నట్టు ఉపవాసం. కొండ ఎక్కే, కరెంట్ ఎందుకు నీకు, ఫ్యాన్ ఎందుకు నీకు? మోషే భక్తుడు సేనాయి కొండ మీద ఉన్నట్టు నువ్వు కూడా ఉంటే పోలా, అయితే అటు కాకపోతే ఇటు. దేవునికి స్తోత్రం కదండి. వాక్యంలో మనం చూస్తే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కని, ఆ మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుటుంబాన్ని వదిలిపెట్టాడా, కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని, ఎంత మంచి మాట అండి, 65 ఏళ్ళు మామూలుగా సాదాసీదాగా బ్రతికాడు. కానీ దేవునితో ఎంతకాలం నడిచాడు? 300 ఏండ్లు. నీ వయసు ఎంత ఇప్పుడు? మారు మనసు పొంది దేవునితో నడవటం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఆలోచన చేసుకోవాలి. ఆయన జీవించిన జీవితకాలం మొత్తం 365 అయితే 65 సంవత్సరాలు మామూలు బ్రతికాడు. 300 ఏండ్లు దేవునితో. ఎంత గొప్ప భాగ్యమండి, ఎంత గొప్ప ధన్యతండి. ఈ రాత్రి మనం కూడా ఆ స్థాయికి ఎదగాలండి. కనీసం ఇక జరిగిపోయిన దినాలు సంవత్సరాలు ఏవో జరిగిపోయినాయి, మిగిలి ఉన్న ఈ సంవత్సరాలైనా, మిగిలిన ఈ బ్రతుకైనా ఎవరి కోసం బ్రతకాలి అని అంటే దేవుని కోసం బ్రతకాలి, దేవునితో నడవాలి. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కంటూ కుటుంబ బాధ్యతలన్నీ చూసుకుంటూ. కొంతమంది అయితే ప్రార్థన అంటే కుటుంబ బాధ్యత అంటాం, ఇంకొంతమంది ప్రార్థనకు వస్తే కుటుంబ బాధ్యత వద్దు అని అంటారు. కాదు, ఆయన రెండు చూస్తూ ఉన్నాడు. 300 సంవత్సరములు దేవునితో నడుచుచు కుమారులను కంటూ కుమార్తెలను కంటూ జీవితాన్ని ప్రభువుతోనే నడిచాడు. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగనున్నాయి? కుమారి కానీ కిరణ్ కానీ కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, మరొక ప్రక్క పిల్లలను చూసుకుంటున్నారు, ఇంకొక ప్రక్క దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకొని నెల కూడికి ఏర్పాటు చేసుకుంటున్నారు. మనం కూడా నడవాలి, ఆయనతో నడవాలి, దేవునితో నడిచే అనుభవం కావాలి. దేవునితో నడిచే అనుభవం కలిగిన ఒక సేవకుడు ఇదివరకు మాట్లాడుతూ అనేవాడు, హనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు అని అంటే వాళ్ళిద్దరంట ప్రతిరోజు సహవాసం చేస్తూ ఉంటారంట. అప్పుడప్పుడు కొంతమంది ముచ్చట్లు వేయటం మొదలు పెడితే టైం కూడా తెలియదు, పొయ్యి మీద ఏం పెట్టి మాడిపోయిందో కూడా తెలియదు. పక్కింటాము వెనకింటాము వాసన వచ్చి చెప్పేదాకా నీకు తెలియనే అంత తీవ్రమైన చర్చాగోష్ఠిలో ఉంటాం. అట్లాగనే హనోకు దేవుడు ఇద్దరు సహవాసం చేస్తూ మాట్లాడుకుంటూ ప్రతిరోజు వాళ్ళకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దగ్గర నుంచి ఈయనేమో వెనక్కి వస్తాడు, దేవుడేమో పరమునికి వెళ్ళిపోతాడంట. ఆ రోజు ఇద్దరు తీవ్రంగా సహవాసంలో మాట్లాడుకుంటూ చివరికి ఏమైందనంటే ఆ హద్దును దాటి వెళ్ళిపోయేసరికి ఇక్కడ దాకా వచ్చా, వెనక్కి వెళ్ళటానికి లేదులే, హనోకురా నాతో పాటు అన్నాడంట. దేవునికి స్తోత్రం. మనమైతే ఏమంటాం తెలుసా? వచ్చిన చుట్టాన్ని వ్యవహారం సంగతులు అన్నీ అడిగి మాట మంచి మాయంట మాపటి భోజనం
మీ అంటే వెళ్ళిపోయిన తొందరగా ఆమె వచ్చినట్టుంది, తాళం తీసినట్టుందని అంటారు. అట్లా కాదంట. హనోకు దేవునితో నడచుచు 300 ఏండ్లు దేవునితో నడిచాడు, 300 ఏండ్లు దేవునితో సహవాసం చేశాడు. ఆ సహవాసం ఎంత భాగ్యం ఇచ్చిందనంటే మరణము చూడకుండా ప్రభువుతో కూడా కొనిపోబడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఎట్లాగూ ఉండాలి అని అంటే దేవునితో నడవటం అని అంటే మళ్ళీ రేపు నుంచి ఏ పనికి వెళ్ళకుండా, ఏ డ్యూటీకి వెళ్ళకుండా, అదేమనంటే అయ్యగారు చెప్పారనంటే నీకు ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అట్లాగని కాదు. దాని అర్థం ఏంటనంటే కుటుంబానికి అవసరమైంది నువ్వు చేస్తానే ఉండాలి, అలాగనే దేవునితో కూడా నడుస్తూ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, విన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ వాక్యం మన మదిలో రూపాంతరపు అనుభవాన్ని తీసుకొస్తుంది కనుక దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. 6వ అధ్యాయము, ఇదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొక మాట అంటాడు. 6వ అధ్యాయము 9వ వచనం, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును అయి ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత మంచి మాట అండి. అది మన గురించి దేవుడు ఆ మాట అంటాడా? మనం ఎట్ట నడిచి వచ్చినా రాయి మీద వేసే మాట ఏంటనంటే ప్రభువునందు మృతి నొందిన మృతులు ఏ విధంగా చచ్చినా, ఏ పోరాటాల్లో చచ్చినా, బ్రతుకు పోరాటాల్లో ఆరాటంతో చచ్చినా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుతుంది. దేవునికి స్తోత్రం. కానీ వాక్యంలో మనం చూస్తే సాక్షాత్తు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడంట, నోవహు ఈ తరము వారిని నేను చూసినప్పుడే భూలోకం చెడిపోయిందయ్యా, భూలోకం చెడిపోయింది. భూలోకం చెడిపోయింది అన్నానంటే ఆకాశానికి ఏ తెగులు వచ్చిందో, భూమికి ఏ రోగం వచ్చిందో అనుకుంటున్నారా? కాదు. భూలోకం అన్నానంటే ఒక ఆయన అంటాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఉట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు. చాలామంది ఏం ప్రమాణాలు, ఏం ఒట్లు అన్నీ బాగున్నప్పుడు ఎంత గట్టిగా నిబంధన చేస్తారో. సొమ్ము లేకపోతే నిబంధన మారిపోద్ది, కూటికి పెట్టకపోతే నిబంధన మారిపోద్ది, వెంట రాకపోతే నిబంధన మారిపోద్ది. కానీ దేవుడు అట్లా కాదంట. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆ 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి, 5వ వచనం చదువుతున్నా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. అంటే దేవుడు చూస్తాడా లేదా? ఎవరిని చూస్తాడు? భూమినే. ఆకాశంలో ఉన్నాడు కాబట్టి కిందకు తొంగి చూస్తాడు అనుకుంటున్నాడా? భూమిని చూస్తాడు, ఆకాశమును చూస్తాడు, భూమి క్రింద, ఆ భూమి మీద ఆకాశం క్రింద ఉన్న ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడంట. ఆ భూమి మీద ఉన్న మనిషినే కాకుండా మనిషి హృదయములోనికి తొంగి చూస్తాడు ఆయన. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయన అంటున్నాడు, ఆ ఊహలలోని తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడు అంట. మెళకున్నప్పుడు చెడ్డదే, నిద్రపోతున్నప్పుడు కలలు కూడా అయ్యే వస్తాయి అంట. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా దేవునికి కనపడ్డాయి అంట. 6వ వచనంలో అంటాడు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక అంత నాశనం చేద్దాం అనుకున్నాడంట. కానీ దేవుడు చూసేసరికే 8వ వచనంలో అంటాడు, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. అసలు ఈ నీతిమంతుడు ఇవన్నీ కాదండి. మొదటి మాట అది అసలు కృప. ఏంటిది? కృప అంతే. ఆయన తూకంలో పెట్టి జాగ్రత్తగా తూచినట్లయితే ఎవ్వరమైనా తేలిపోతాం. కానీ కృప, నోవాహు మీద కృప ఉన్నది. అందుకే యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందినవాడాయన గనుక ఆయన అంటున్నాడంట, నోవాహు నీవు నీతిపరుడవయ్యా, ఈ తరము వారిలో నేను చూచినప్పుడు నీ ఒక్కడివే నిందారహితుడవయ్యి నాతో కూడా నడిచిన వాడవు. ఎంత మంచి మాట. మనం కూడా దేవునితో నడిస్తే ఎట్లాగనే ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. రెండవది ఎట్లాగనే ఉండాలి? నిందారహితులుగా. ఎవరి దృష్టికి నిందలేని వారిగా. దానియేలుని ఏం చేశారు? పక్కన ఉండేవాళ్ళు ఏమన్నారు? అమ్మో ఈయన అటువంటి వాడమ్మా, ఎటువంటి వాడమ్మా. అందుకే రాజుగారు సింహాల భవనంలో వేసారులే. తీసిన తర్వాత ఏమన్నా మాట్లాడారా?
పెదాలకు ప్లాస్టర్ గరుచుకుంది, ఇంకేం మాట్లాడలే వాళ్ళు. అట్టగని మనుషులు నిందిస్తారు, కానీ దేవుని దృష్టిలో మనం నిందారహితులుగా ఉండాలి. అందుకని భక్తులు అంటారు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీచినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసన మీచినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దానియేలు భక్తుడండి, ఒక టైం వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టారు. ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేసిన రాజైన దర్యావేష్ కూడా చేతులు ఎత్తేసాడు. అప్పుడు పాడుకుంటే అందంగా ఉంటుంది ఈ పాట. అంతా బాగున్నప్పుడు పాడితే ఏం తెలిసిద్ది, రాగం తాళం తప్పిపోకుండా పాడతాం. అందరూ వదిలేసినప్పుడు అప్పుడు పాడు పాట ఎంత మాధుర్యంగా ఉంటుందో. కొంతమంది చుట్టూ అందరిని పెట్టుకొని ఏదో పాడాలి కాబట్టి, ఇంటి మీద ఒంటరి పిచ్చుకును నేను వండేసుకున్నావుగా, చుట్టాలందరిని పిలిచావు, డాకలు వండేసావు, ఎదురు పెట్టుకొని స్తుతి కీర్తన పాడు. ప్రభువా తినటానికి ఇచ్చావయ్యా, నీవే నా పోషకుడు అయ్యా, నీవే నా కాపరివయ్యా, ఈ పాడుకోవాలి. పాడే పాట కూడా కాస్త సమయం సందర్భం ఉంటే ఎంత బాగుంటుందో కదండి. లేదు రాశారని రాగం బాగుందని పాడటం ఏంటి? మన స్థితికి సరిపడినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నోవహు జీవితాన్ని చూస్తే నీతిమంతునిగా నిందారహితునిగా నడిచాడంట. దేవుడు మనల్ని నడిపించితే మనం కూడా ఎట్లాగా ఉండాలి? ఆయన ఎదుట నీతిమంతులుగా. రెండవది నిందారహితులుగా. 17వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనంలో దేవుడు మాట్లాడుతుంటాడు. మీరు చదవద్దులే, వరకు చూసుకోండి. ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, అబ్రామా నీవు అబ్రాహాము కావాలి అని అంటే నా సన్నిధిలో నడచుచు నిందారహితుడు అయ్యి, అప్పుడు నీకు నాకు మధ్య ఏం కుదిరిద్ది? నిబంధన, ఒక వడంబడిక, ఒక ప్రమాణం, ఒక కట్టుబాటు ఉంటుంది. కట్టుబాటు ఎందుకయ్యా? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానా అని అంటే అభివృద్ధి ఉండదు. అబ్బాయి, నీకు అధికమైన అభివృద్ధి కావాలనంటే అభివృద్ధి చేసే దేవునితో ఏముండాలి నీకు? కష్టం వచ్చినప్పుడేమో దేవా నీకు స్తోత్రం ఆయన పడతాడులే. ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఇష్టం వచ్చినప్పుడు కాదంట, ఒక నిబంధన. దేవునితో మనకు ఒక వడంబడిక ఉండాలి. చావైనా బ్రతుకైనా నేను నీతో నడవటానికి నిశ్చయించుకున్నాను ప్రభువా, మారు మనసు పొందా, బాప్తిస్మం పొందా, సంఘంలోనికి వచ్చా, సహవాసంలోనికి వచ్చా, నీ ఎదుట నీ సన్నిధిలో నేను నడుచుచూ ఉంటాను ప్రభు అని ఒక నిబంధన చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అత్యధికంగా అభివృద్ధి పొందేస్తాడంట. ఆయన అంటాడుగా 2వ వచనంలో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి. ఎంత మంచి మాట! ఇలాంటి మాటలు చదివేటప్పుడే ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళి బైబిల్ చదివేటప్పుడు, ప్రభువా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చని చేతులుంచి ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మీ పిల్లల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలని దీవిస్తాడు. అంచేత ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని నడిపించాలి అని అంటే ఆయన సన్నిధిలో మనం ఎట్లాగా ఉండాలి తెలుసా? ఆయనతో సహవాసం ఉండాలి. రెండవది నిందారహితులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. నోవహు నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతునిగా ఉన్నాడు. అబ్రహాము నిందారహితునిగా నీతిమంతునిగా నడిచాడు. అబ్రహాము దేవునిని నమ్మిన గనుక అది అతనికి నీతిగా
కాబట్టి ఇప్పుడు దేవుడు నడిపించాలంటే మనం ఎట్లాగూ ఉండాలి? నీతిమంతులుగా. నీతిమంతులు ఉన్నారు లోకంలో? ఎవరు లేరు. మరి ఎట్లాగూ నీతి వస్తుంది? యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని నీతిమంతులుగా. కాబట్టి మనం ఏం చేయలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ సన్నిధిలో నా పాపములు క్షమించి మీ రక్తంతో నన్ను శుద్ధీకరించి నీ యందు విశ్వాసం అభివృద్ధి చేయమన్నానంటే ఆ నమ్మకం నన్ను నీతిమంతునిగా నడిపించింది. నీతిమంతులుగా నడవాలి. రెండవది, ఆయన పోషించే దేవుడు. ఏం చేస్తాడంటే అండి? పోషించే దేవుడు. అందుకనే 34వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట అంటాడు, ఒక చక్కని మాట. 34వ కీర్తన 9వ వచనం, 9వ చరణం. భక్తుడు పాట పాడుకుంటూ ఎక్కువ దేవుడు చేసిన మేలులన్నీ గుర్తుపెట్టుకొని స్తుతి కీర్తనలే పాడతాడండి. విలాప గీతాలు కాదు. ఆయన పాడినట్లు ఎక్కువగా స్తుతి గీతాలే. ఆ 9వ చరణంలోనేనా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తి ఉంచుడి. ఇది ఎక్కడ గోలండి? అసలు ఈ మాట సర్దుతుంది మీకు అర్థమవుతుందా? యెహోవా భక్తులారా అని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ప్రియమైన వారలారా అని అంటున్నాడు. కోపం మానుకోండి అని అంటే ఏంటి దాని అర్థం? ఆ చంపటం మానుకోండి, తిట్టడం మానుకోండి. మళ్ళీ ముందేమన్నా? ప్రియమైన వారలారా. అట్లాగనే యెహోవా భక్తులారా అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు అంటే వీళ్ళు భక్తులే కానీ భయం లేదంట. పేరు మాత్రం ఉంది, టైటిల్ ఏంటి? భక్తులు. ఎవరికి? మరి ఆయన చూసినప్పుడు ఏమన్నారు? అబ్బాయి, జనాల్లో మీకు మంచి పేరు ఉంది భక్తులని, కానీ భయం లేకపోయా భక్తి లేకపోయాను అబ్బాయి, మీకు పోషణ సమృద్ధిగా కలగాలనంటే నా యందు భయభక్తులు మీరు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదువలేదు. ఏంటిదంటది? ఏమీ. ఇక్కడ ఇంకొక అనుమానం వచ్చింది. మరి దేవుడు భయభక్తులు ఉంచిన నాకేమో ఏ పూటదా పూటకి ఎసట్లోకి దిక్కు లేకుండా పోతుంది, భయభక్తులు లేని వాళ్ళకేమో 3-4 సంవత్సరాల పంట నిలవరంగా ఉంది. ఏంటయ్యా అనంటే నేను ఒక మాట చెబుతాను. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో 40 ఏళ్ళు నడిచారు. వాళ్ళు ఏమైనా విత్తనాలు వేశారా? కలుపు తీశారా? కోతలు కోసారా? కుప్ప నూర్చారా? పోషించాడా లేదా? కారణం ఏంటి? ఆయన నడిపించే బాటలో మనం కూడా దేవుడు నడిపించే వాక్య బాటలో నడిస్తే దేవుడు పోషిస్తాడా లేదా? ఏముండవు, కానీ నీకు కావలసిన వాటి అయ్యానికి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని అంటాడు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. ఆయనను ఆశ్రయించితే ఆయన పోషిస్తాడంట. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువు అయి ఉండదు. సింహ పిల్లలో అసలు కొదవ కలిగి ఉండటం జరగదు. ఒకవేళ అడవిలో సింహపు పిల్లలైనా లేమి కలిగినవై ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు. ఇశ్రాయేలీయులని ఆకాశం నుండి మన్నాతో పోషించాడు, బండలో నుండి మధురమైన జలాలతో పోషించాడు. ఓ రోజు ఏడుతున్నారంట. ఏడవటంలో మంచి డాక్టరేట్ ఉందండి వాళ్ళకి. లేకపోయినప్పుడు ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఎందుకు ఇవ్వలే అని అడగటం మానేసి ఏడవటం మొదలేశారంట. ఎప్పుడు చూసినా ఏడిపోయినా ఏడుతా ఉన్నారంట. మోషే గారు ఉదయాన్ని లేచి, అమ్మ బాబు ఏమైంది, ఏకంగా సంఘం అంతా కూర్చొని ఏడుస్తున్నారు, మళ్ళీ ఏమైంది నాయన అని అంటే సీదేస్తున్నారంట, సంగతి చెప్పట్లేదంట, శోఖండాలు ఎట్టి ఏడుతున్నారంట. అడిగాడంట, అయ్యి ఏడుతున్నారు, ఏడుపు కారణం ఏంటి చెప్పండి అయ్యా అన్నానంటే అప్పుడు ధైర్యం చేసి మీలాంటి ఆయన మీకున్నట్టు బాగా ధైర్యం ఉందంట ఆ విశ్వాసికి మొత్తానికి అన్నాడంట, మాంసం తిని రోజులైంది అన్నాడంట. ఏంటిది? మీకు చెబుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ బైబిల్లో చదివితే మీరు ఒక్కళ్ళ మదిలో నవ్వుకొని భయం కలిగిద్ది అనమాట. ఏడుపు కారణం ఏంటి? చిన్నపిల్లల చాక్లెట్ ఇవ్వలేదని ఆడవటానికి, చిన్నపిల్లల లాలిపాప అన్నా చెల్లెళ్ళది అంట ఎక్కువసేపు అదే దీనేసాడని ఏడవటానికి,
అరే 40 ఏళ్ళు అరణ్య యాత్రలో ఐగుప్తుల అద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రం పాయలవ్వటం చూశారు. మీరు ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆదివారాలు సాక్ష్యాలు చెప్పారు, ఎన్ని సంవత్సరాలు సాక్ష్యాలు చెప్పారు. కొత్త సంవత్సరం రాగానే క్రొత్త ఏడు మొదలు పెట్టాను, నా బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలుపెట్టా. అరే 4 రోజులకే 7 పాతదైపోతున్నాయి కదండి. కానీ దేవుని వాక్యంలో చూస్తే ఇశ్రాయేలీయులు అన్ని అద్భుతాలు చూసి కూడా చివరికి ఏడుస్తుంటే మోషే భక్తునికి కోపం వచ్చింది. దేవునితో ఇక చెప్తే దేవుడు అన్నాడంట, వెళ్ళు రేపు నేను వీళ్ళందరికీ మాంసాన్ని ఎట్లాగయ్యా ఇన్ని లక్షల మందికి ఎట్లాగనిస్తాం మాంసం, ఏంటి కథ అన్నానంటే సముద్రం మీదకి గాలిని పంపించారంట. ఆ మధ్య సునామీ వచ్చింది. సముద్రం ఒక్క ఉదుటిన అంచు నుంచి కొన్ని కిలోమీటర్ల మొత్తానికి లోపలికి వెళ్ళిందంట. మీరు చూసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిద్దిలే. చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? రాత్రి ఎవరన్నా వచ్చి పలకరించి చెబుతారేమో. మీటర్లు కాదు, కిలోమీటర్లు కాదు, నేనున్నా ఆ ప్రవాహంలో నేను కూడా వెళ్ళిపోయి మీకు కనపడకుండా ఉన్నా అని చెబుతారేమో. జాగ్రత్త. సునామీ దెబ్బకి అలాగున లోపలికి వెళ్ళి ఒక్క ఉదుటిన ఒడ్డు దాటి హద్దు దాటి వచ్చిందంట. అనేక మందిని తీసుకొని వెళ్ళిందంట. అలాగున సముద్రం మీద నుంచి ఒక గాలి రాగానే ఆ గాలిలో నుంచి ఏమొచ్చినాయి తెలుసా? 7 పిట్టలు వచ్చి పడ్డాయంట. సరే దేవుడు ఇచ్చాడులే, నేను ఏడిచాను, దేవుడు ఈరోజు ఇచ్చాడులే, దేవానికి స్తోత్రం అని ఒకళ్ళు అంటారనంటే ఎవరు అనలేదంట. పోషించే దేవుడే, ఆయన నమ్మకమైనోడే. కానీ పోషింపబడే మనం నమ్మకంగా ఉండాలిగా. ఇన్ని మాటలు మాట్లాడేవుగా, నిన్నంతా దేవుని మీద సొణిగావుగా. ఏం దేవుడు మాకు మాంసం లేకుండా చేశాడు. ఐగుప్తు దేశంలో ఉంటే ఉప్పు చొట్టానికి ఒక మొక్క, కారం చొట్టానికి ఒక మొక్క, ఉడికిందో లేదో అని 4 మొక్కలు చూసి ఎట్టొకట్ట కడుపు నింపుకున్నాం. బానిసలం అనే పేరే కానీ కడుపు నిండా రాజభోజనం తినేవాళ్ళేగా అని అనుకుంటున్నారంట. జాగ్రత్త. దేవుని వాక్యంలో చూస్తే అందరికీ పూరేడు పిట్టలను పంపించితే తింటున్నారంట. నేను హడావుళ్ళ ఆకల్లో ఒక ముద్ద మింగేసిన తర్వాత 2వ ముద్ద గొంతులో ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చి 3వ ముద్ద ఇట్ట అంటారు. మీరు కాదులే, సహజంగా ఎవరని మీ అందరూ ప్రార్థనోళ్ళుగా సహజంగా. కానీ అట్లాగును కూడా అనలేదంట. మాంసము వారి నాసికారంధ్రంలో అంటే ముక్కుల్లో నుంచి ఎప్పుడు వచ్చింది? పొరబోయినప్పుడు వచ్చింది నీకు ముక్కుల్లోంచి. నీకు రాలేదేమోలే. ఖచ్చితంగా ఒక్కొక్క అనుభవం ఉంటుంది కదండి. ఎక్కువయ్యి మంచినీళ్ళు తాగి ఒక్కసారి అట్లాగుని తేపు వచ్చేసింది అనుకో, తిన్నది ఎక్కడికి వచ్చింది? కొంతమందికి నోట్లోకి వచ్చింది. దగ్గితే అంత ఎక్కువ తిన్నారా? ఎక్కడండి, పండగ కదండి పెట్టేసిందండి, వద్దన్నా క్రొత్త అల్లుడు కదండి అత్తగారు పెట్టేసిద్దండి. ముక్కుల్లో నుంచి వచ్చిందంట వాళ్ళకి. వారి నాసికారంధ్రములలో నుంచి వచ్చినా కూడా దేవునికి స్తోత్రం చెప్పలేదంట. అందుకే కృతజ్ఞత లేని వారిని దేవుడు పోషిస్తాడు. మన దేవుడు ఎప్పుడు పోషిస్తాడనంటే నంబర్ 1 ఆయనను ఆశ్రయించాలి. 2వది, ఇక సమయం అయిపోయింది, మీకు క్లుప్తంగా చెప్తున్నా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 19-20 వచనాలలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు. వస్తున్నారు, వింటున్నారు, కూర్చుంటున్నారు, వస్తున్నారు, వింటున్నారు. 3 దినాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆహారం పెట్టి పంపించండి. తీరా చూస్తే లెక్కలు తెలిసిన ఆయన అంటున్నాడంట, ఏమన్నా తెలుసు, ఇన్ని వేల మందికి మనం ఎక్కడ పెట్టగలం అయ్యా? కానుకల సంచిలో డబ్బులు ఎప్పుడు చూసినా కానుకల సంచేనా? దేవుడి వైపు చూడవా నువ్వు? నాకు తెలియక అడుగుతున్నాలే. దేవుడి వైపు చూడవా నువ్వు? దేవుని వైపు చూడు. కానుకల సంచిని ఆశ్రయించితే అన్ని అగసాట్లే. దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతంగా మేలు చేస్తాడు. ఆయన అన్నాడంట, ఎంతమందికి మనం ఏడ పెట్టగలం అనంటే మీరేం చేయని అవసరం లేదు, ఎవరు ఇళ్ళకెళ్ళి తిన్న అవసరం లేదు, మీరే పెట్టండి అని అంటే ఆయన మీలో ఎవని యొద్దనైనా తినటానికి ఏమైనా ఉన్నాయి అని అంటే చిన్నపిల్లలు ఓపెన్ హార్ట్తో చెప్పారంట, మా యొద్ద 5 రొట్టెలు తీసుకున్నాడు, విరిచి వడ్డించితే 5,000 మంది తినగా మిగిలిన మొక్కలు ఎన్ని ఉన్నాయి? 12 గంపలు. అంటే ఎవరికి? ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టాడు. అది ఆయన సమక్షమందు ఉన్న వారికి. అంటే నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని సమక్షంలో గడిపితే, ప్రార్థనలో గడుపుతూ ఉంటే, భక్తి జీవితంలో గడుపుతూ ఉంటే దేవుడు నీకేది తక్కువ
చెయ్యడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనంలో కూడా అంటాడు. ఏమంటాడు తెలుసా? దేశమంతా గిల్గాల్కు వచ్చినప్పుడు దేశమంతా కరువు కలిగిందంట. కానీ ప్రవక్తల శిష్యులు ఆయన సన్నిధిలో సమక్షంలో ఉన్న వారికి వంట చేయమని చెబుతున్నాడు. దేశం కరువులో ఉంది, కానీ ఈయనకు మాత్రం తినడానికి ఏముంది? చదువుతారు ఆ మాట. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం ఏమంటున్నాడు? ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం అని అంటే కరువు, తిండి లేదు, తిప్పలు లేవు, పంటలు లేవు, కరువు కలిగి ఉండగా ప్రవక్తల శిష్యులు ఎవరి సమక్షమందు? సేవకుడు లేని సమక్షంలో ఉంటుందే మళ్ళీ అద్భుతం. కావాలి దేవునికి స్తోత్రం. అట్లా కాదంట. పాస్టర్ గారికి తెలుగే సరిగ్గా రాదు, నాకైతే 5 భాషలు వచ్చి అంటుంది మొన్న ఒక ఆమె. మరి ఏం చేద్దాం చెల్లె అని అంటే, మీరు అనండి వెంటనే ఖాళీ లేకుండా దేశాలు తిప్పేస్తా అంట. ఓయమ్మో, దేవుడు సంఘంలో ఈ పని అప్పచెబితే మనం అటు ఇటు తిరిగితే అట్నే నా చెల్లె, నాకు ఈ తెలుగు ఒకటే అంతంత మాత్రం లేనంటే. ఇంకొక ఆమంటది, ఏం పర్వాలా 4 రోజులు కష్టపడితే ఎక్కడ కష్టపడాలి అన్న, నేర్చుకో యాప్ అంట. యాప్ ఒకటి ఉందంట, నేర్చుకో యాప్లో ఇంగ్లీష్ వచ్చిద్దంట, హిందీ వచ్చిద్దంట, ఇంకేమో నేర్చుకుంటాం. దేవునితో నడవటం వదిలేసి కాదు, దేవునితో మనం నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను పోషిస్తాడు. ఆయన సమక్షమందున్న వారికి తినటానికి ఉంది. ఈ రాత్రి ఒకవేళ నీకన్నా గొప్పవాళ్ళు, నీకన్నా ఎక్కువ జీతం తెచ్చుకునేవాళ్ళు, నీకన్నా ఎక్కువ కూలి తెచ్చుకునేవాళ్ళు, నీకన్నా మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఆలోచన చేసి పరిశీలన చెయ్యి. వాళ్ళకి డబ్బున్న జబ్బు ఏదో ఒక ఇబ్బందో ఉంటుంది, నెమ్మదంటలా. కానీ నీకు డబ్బు లేదని బాధపడుతున్నావా? అయినా సరే దేవుడికి కావలసినవన్నీ ఎంత చెట్టుకి అంత గాలి. అంటే డబ్బు తప్పని నేను అంటలా, అది దేవుడు ఇచ్చేవరకు ఉండు, ఇచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండు. ఆయన పోషించే దేవుడు ఎప్పుడు పోషిస్తాడనంటే ఆయనను ఆశ్రయించితే. రెండవది ఆశ్రయించిన కొంతమంది అయితే ఆశ్రయిస్తున్నామని అంటారు, కానీ ఆయన పాదాల చెంత మాత్రం ఉండరు అంటే చెబుతారు. ఆశ్రయిస్తున్నా అని అంటారు, ఉట్టిదే ఉండరంట. కానీ ఆశ్రయిస్తున్నానని చెప్పిన నీవు ఆయన సమక్షమందు నిలిచి ఉంటే అప్పుడు పోషిస్తాడు. చివరిలో మాట ఏంటిది? మొదటిది నడిపించే దేవుడు, రెండవది పోషించే దేవుడు, మూడవది సమస్త విధములైన కీడులు ఎప్పుడు తప్పిస్తాడు? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు. అది నిద్రపోత ప్రార్థన చేద్దామా? పనికిరాని ఆవారాలన్నిటికీ మెలకు ఉంటుంది. చివరిలో ప్రార్థన గుర్తొచ్చింది పడుకునేటప్పుడు. ఎందుకని? ట్యూబ్లైట్ తీసి పెట్టి లైట్ అయ్యి కానీ వెంటనే కొంతమందికి దడదడలాడిద్ది, అమ్మో ఎవరు వచ్చి తొక్కుతారో గుండెల మీద అని వెంటనే అప్పుడు ప్రార్థన. ఏం ప్రార్థన? సింపుల్ 2-3 మాటలే. పరలోకమందున్న మాత్రం మీ నామ పరిశుద్ధుడు, అది మొత్తం రాదు. అంటే నువ్వు అందుకో. చివరిలో రాజ్యం, మహిమ, ఘనత, ఆమేన్. బైబిల్ ఎక్కడుంది? ఈ తల కింద పెట్టుకుందాం. ఎందుకు? తొక్కిద్దేమో ఎవరన్నా వచ్చి. అవునా? బైబిల్ ఉన్నా తొక్కిద్ది. మంచం మీద ఉన్న పందిరి మంచం మీద నుంచి కింద డొల్లించుకున్న వాళ్ళు ఉన్నారు. పందిరి మంచం కనీసం 4-5 అడుగులు ఎత్తుండేది. ఏమండే, నువ్వేమో 1.5 అడుగున్నర ఎత్తుకి 4 సార్లు పడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఇవ్వడం చూడండి. కావాలంటే మీరు కొన్ని మ్యూజియంస్కి వెళితే రాజులు వాడిన మంచాలు ఉంటాయి. కొండవీడు వెళ్ళారనుకోండి, ఆ కొండవీడులో ఎవరైనా ఆయన ఒక ఆయన ఉన్నాడు, నరసింహారెడ్డి గారు, ఆయన వాడిన మంచాలు కూడా ఉన్నాయి మ్యూజియంలో, పేరేచర్ల ప్రక్కన. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు. చూసారా ఎంత ఎత్తు ఉండదు మంచం. అంటే ఆ మంచం మీదకి ఎక్కి పడుకోవాలని ఏం కావాలి? పక్కనే మెట్లు ఉంటాయి. వెనక మంచాలు కాదు అవి, మంచి నికాలస్తు కర్రతో చేసినాయి. మీకు తెలీదా? మీకు తెలుసు. చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయి చూస్తారు, వాక్యం చూడరు కానీ గూగుల్లో సెర్చ్ చేస్తారు కదండి. మంచిదే, వాక్యం అంటుంది మనం కీడుల నుంచి తప్పించబడాలని. అంటే ఏం చేయాలట? ప్రార్థన. కిరణ్ కుమారిల కుటుంబాన్ని, కిరణ్ పెళ్లి కాకముందు నుంచి నేను ఎరుగుదును. 95వ సంవత్సరం 96వ సంవత్సరం నుంచి కాస్త హడావుడి, వీళ్ళు పండగల టైంలో నాకు బాగా కనపడేవాళ్ళు. తర్వాత 2000 సంవత్సరం నుంచి కళ్ళ ముందు పెరిగారు. ఇదే ఆలయంలో వచ్చేవాడు, కూర్చునేవాడు, డ్రమ్ము కొట్టేవాడు, కాంగో కొట్టేవాడు,
నేను ఎప్పుడన్నా అంట కుమారి వచ్చినాక ఆయన మానేశాడంట. ఊరికినే అంటలే పాపం, ఆమె మానిపించదు, ఆమె కోరుకుంటుంది మా ఆయన అప్పట్లో గుడికి వస్తే అంత బాగుండని. నిజమేగా, నిజమే. కిరణ్ ఏంటి, విజయ్ ఏంటి, వీళ్ళందరూ పరిచర్య చేసి వాయిద్యాలు వాయించిన వాళ్ళే. నాకు అదే బాధ కలిగింది. రత్న వాళ్ళ ఆయన చిన్న యోహాను కూడా పెళ్ళికి ముందు అందరూ గుడికి వచ్చిన వాళ్ళే, దేవుడు మేలు చేసిన వాళ్ళే. వచ్చిన తర్వాత వీళ్ళకి లైసెన్స్ వచ్చిందనుకొని బ్యాడ్జీనేమో గుడికి పంపిస్తున్నారు, వీళ్ళేమో బయట ఉంటున్నారు. అదేమనంటే ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారేమో మా ఆవిడ వెళ్తుంది గారి పరలోకానికి ఆవిడతో పాటు వెళ్ళవచ్చానండి. దెర్ ఇస్ నో కన్సెక్షన్, అక్కడేం ఉండదు, ఆఫర్స్ ఏమి ఉండవు. ఆవిడ వెళితే అయ్యగారు వెనక రాడు, అయ్యగారు వెళితే అమ్మగారు వెనకేమి. ఎవరు భక్తి, అవునా కాదా? ఏంటి మీకు ఏదో అనుమానం వచ్చినట్టుంది, ఎవరైనా చెబుతున్నారేంటి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని? పరలోకానికి ఏముండవు. అత్త వెళితే కోళ్ళు రాదు, కోళ్ళు వెళితే అల్లుడేం రాడు. అమ్మా, ఎవరు భక్తి మారండి, మార్పు చెందండి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని అర్థం చేసుకోనండి. ఈ రాత్రి దేవుడు కిరణ్ కుమారుల కుటుంబాన్ని ఇందాక నడిపించాడు. ఇదిగో ఆ పిల్లలకి పెళ్ళి అవ్వటానికి, పెళ్ళైన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అవ్వటానికి దేవుడు మేలు చేశాడు. ఆ మేలుని దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం క్రమంగా ఉండాలి. టూ మచ్ ఈజ్ ఎనీథింగ్ బ్యాడ్ అని అంటారు. అతిగా ఏమైనా చేస్తే దేవుని సన్నిధిలో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది, చిన్నోళ్ళైనా పెద్దవాళ్ళు. నాకు బాగానే ఉన్నాయి, కాళ్ళు అటు తిరుగుతా, జుట్టు అట్టంట వాక్యం చెప్పవచ్చు. కానీ ఇది భయం. దేవుని సన్నిధి పులిపీటు. ఏదో పెచ్చ వేషాలు వేసి బడాయికి ఇక్కడ మాట్లాడామనుకో, మనుషులతో అయితే లడాయి, దేవునితో అయితే ఏముండదు, ఎక్కటమే మనసం. జాగ్రత్త. అందుకే నీ దేవుడైన యెహోవా సన్నిధికి పోవునప్పుడు మాటలు, ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి, మాటలు కూడా సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మనం మన కుటుంబాలని ఈ దేవుడు కలకాలం నడిపించునుగాక. మన కుటుంబాలను దేవుడు పోషించునుగాక. నడిపించి పోషించి కీడులన్నిటి నుంచి తప్పించి భద్రతను దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి దేవుని సముఖానికి, ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం ఏ తెగులు నీకు సమీపించకుండా, నీ వ్యాపారానికి, నీ చేతి పనికి, నీ ఉద్యోగానికి ఎలాంటి కీడు కలగకుండా తప్పించే దేవుడు కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన నీవు, నేను, మనమందరూ హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నా కుటుంబాన్ని కూడా నడిపించండి అయ్యా. నడవలేని సమస్యలయ్యా, అన్ని కష్టాలయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకోవా? మదిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోవా? ఈ జీవిత యాత్రలో నడవలేకపోతున్నావుగా, లేచిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యగా, కష్టాలేగా, కన్నీళ్ళే నీ బ్రతుకులో అన్నపానాలుగా మారాయిగా. దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకోవా? ప్రభువా, నడవలేకపోతున్నానయ్యా, అన్ని సమస్యలేనయ్యా, ఆరోగ్య సమస్యలయ్యా, ఆర్థిక సమస్యలయ్యా, నిందలయ్యా, నిట్టూర్పులయ్యా, ఇరుగు పొరుగు వారి యొక్క పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవా? నన్ను నడిపించు నాయనా, నన్ను పోషించు నాయనా. ఒకప్పుడు బాగా బ్రతికానయ్యా, ఈరోజు ఎందుకో నా జీవితంలో కష్టాలయ్యా. అయినా నేను ఎవరికి చెప్పుకోలేట్లేదయ్యా, నీకు మాత్రం చెప్పుకుంటున్నానయ్యా. మీ సేవకుని ద్వారా కొన్ని మాటలు విన్నాను కదయ్యా. మిమ్మల్ని ఆశ్రయించితే పోషణ ఉంటుంది అన్నావు కదయ్యా. అయ్యా, మీ సమక్షమందు ఉన్నవారికి, దేశమంతా కరువన్నా మీ సమక్షంలో, మీ సన్నిధిలో ఉన్నవారికి ఆహారం ఇచ్చి పోషించావు కదయ్యా. నీ సన్నిధిలోనికి వస్తున్నానయ్యా. నీవే నాకు దిక్కని నిన్ను ఆశ్రయించానయ్యా. నాకు సహాయం చేయయ్యా. అయ్యా, నడిపించావు, పోషణ ఇచ్చావు, కానీ కీడులు చుట్టుముడుతున్నాయ్యా. ఏ కీడు నన్ను సమీపించకుండా కీడుల నుంచి తప్పించయ్యా. ప్రభువుని వేడుకుంటావా? ఓ చిన్న ప్రార్థన చేసుకుంటావా?
ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించుటకు అన్ని వేళలా, కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించేదను అన్ని వేళలా. అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నిండు మనసుతో ఓ చిన్న ప్రార్థన చేసుకోమా. దేవుడు నడవలేని సమస్యలో నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పోషణ బహు కష్టమైన నీ కుటుంబానికి, నీ ఇంటికి సమృద్ధి పోషణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కీడు నిన్ను సమీపించకుండా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఆయన తప్పించి రెక్కల నీడలో భద్రపరిచే దేవుడు. దయగలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడు, నీ వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డలు గూడూరి కిరణ్ కుమారుల కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. వారి కుటుంబంలో మీరు చేసిన మేలులను బట్టి స్తుతిస్తూ ఉన్నా. నాయన బిడ్డల చేతుల కష్టార్జితాన్ని దీవించండి, కృప చూపండి. ఎప్పటివరకు మీరు నడిపించారు, ఇక మీదట నడిపించండి. మిమ్మల్ని ఆశ్రయించిన ఈ కుటుంబాన్ని మీరు పోషించారు, సంరక్షించారు. కీడులు ఎన్నో వచ్చాయి, ఆ కీడులన్నిటి నుంచి తప్పించారు నాయన. బిడ్డలని, తల్లిదండ్రులను ఆపదల నుంచి తప్పించారు. అనేక రీతులుగా మీరు మేలు చేశారు. మీ వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కిరణ్ కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపలో దాచిపెట్టి వారు తెల్లచేయండి. నిండు ఆయుష్ను దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మేలు చేయండి. అలాగనే మా ప్రభువా, ప్రత్యేకించి కిరణ్ తోడబుట్టిన వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. మీ కృపలో వారు తెల్లచేయండి, మేలు చేయండి ప్రభువా. మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే కుమారిని, తన తల్లిదండ్రులను, తన తోడబుట్టిన వారిని, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. హర్షితుల భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాం. నిండు ఆయుష్ను దయచేయండి అయ్యా, ఆరోగ్యం దయచేయండి అయ్యా. చదువులలో లెస్సయైన జ్ఞానమును మీరు దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. మీ వందనాలయ్యా. అలాగనే మా ప్రభువా, ప్రత్యేకించి
ఇంకెవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నారో అటు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుమారుడు కోలా దావీదు గారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ గాయములందుని చేతులతో తాకి స్వస్థతను దయచేయండి. అలాగనే మా ప్రభువా, నీ ప్రియబిడ్డలు రత్నాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ కుమార్తెని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, మేలు చేయండి. చిన్న యోహానును జ్ఞాపకం చేసుకోనండి. నీ గాయములందుని చేతులతో తాకండి, జ్వరము నుంచి స్వస్థతను విడుదలను కలుగు చేయండి. అలాగనే మా ప్రభువా, ఇంకెవరైతే ఇరుకులలో, ఇబ్బందులలో, అనారోగ్యాలలో ఉన్నారో వారిని మీ గాయములందుని చేతులతో తాకండి, నిండు దీవెన కలుగు చేయమని వేడుకొనుచు ఉన్నాం. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా, ప్రత్యేకించి చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాతావరణ మార్పు ద్వారా అనేక మంది చిన్న బిడ్డలు జ్వరాలకి, జలుబుకి లోనవుతూ ఉన్నారు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, గాయములందుని చేతులతో తాకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయమని వేడుకొనుచు ఉన్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి విశేషంగా నైనా ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలోనికి చేరిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి. శ్రేష్టమైన మీ మాటలు ఆలకించిన ప్రతి వారిని మీరు దీవించండి, కృప తోడుగా ఉంచండి, కృపలో వర్ధిల్ల చేయండి, బలపరచండి, ఆశీర్వదించండి. కొన్ని కుటుంబాలలో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయ్యా. పోషణ కరువైన వాళ్ళు ఉంటున్నారయ్యా. పూట గడవటం కష్టమైన వాళ్ళుగా ఉన్నారయ్యా. పైకి హుందాగా కనపడుతూ లోపల బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోనండి. ఓ ప్రవచనాత్మకంగా ఈ మాటలు ఇచ్చారు ప్రభువా. ఈ రాత్రి వీరి కుటుంబాలలో మీ అద్భుతాలు జరుగునుగాక. నడవలేని సమస్యలలో ఉన్న వారికి మీ గొప్ప నడిపింపు దొరుకునుగాక. కరువులో ఉన్న వారికి పోషణ కలుగునుగాక. ఇంట సమృద్ధి నివసించునుగాక. కీడులలో ఉన్న వారి కీడులన్నిటి నుంచి తప్పించబడుదురుగాక. నజరేయుడైన యేసు నామమున ఈ దీవెనలన్నీ వీళ్ళు పొందుకొని అనుభవించుదురుగాక. గొప్ప దేవాన్ని కొందరు బిడ్డలను దీవించండి. దూరాన సమీపాన ఉండి ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి మాటలకు శ్రద్ధతో చెవినిచ్చారు, వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించి వారు తెలియచేయండి. మరి విశేషంగా మీ సన్నిధికి వచ్చిన వారిని ఉట్టిగా పంపక ప్రియబిడ్డలు సిద్ధపరిచిన పలహారమును పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. తీసుకొచ్చిన కుటుంబానికి, తీసుకొనిచున్న వారికి నిండు దీవెన కలుగు చేయండి. చదువుకొనిచున్న పిల్లలకి జ్ఞానాత్మలను దయచేయండి. చదువులు పూర్తయిన వారు ఉద్యోగాలు దీవించబట్టడానికి సహాయం చేయండి. ఎదిగిన బిడ్డల వివాహ బంధాలతో ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళైన వారిని మా ప్రభువు గర్భఫలములతో దీవించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని క్షేమకరమైన సుఖప్రసవాలు దయచేయండి. బాలింతలను జ్ఞాపకం చేసుకొని తల్లులకు, చిన్న శిశువులకు నిండు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వండి. దిక్కులేని వారిని, విధవరంటన అనాథలను జ్ఞాపకం చేసుకొని నీ కృపలో దాచిపెట్టి వర్ధిల్ల చేయమని రాత్రి క్షేమకరమైన సుఖనిద్రతో దీవించి వేకు నిలిచి మనసారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధితోడు సహవాసం కూడి ఉన్న మనకి ఈ రాత్రి కుటుంబ కూడికి ఏర్పాటు చేసుకున్న గూడూరి కిరణ్ కుమారుల కుటుంబానికి, బంధువర్గానికి చేరిన మనకెల్లరికి సదాకాలము తోడయుండి తన కృపలో అంతకంత వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. చివరిగా పలహారం తీసుకొని సెలవు తీసుకుందామండి. అందించండి.